హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చేపల ఇగురండి ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. చేపల ఇగురు తయారు చేయటానికి నేను రౌండ్ చేపను తీసుకున్నానండి. ఈ చేపకు మధ్యలో ఉన్న పీసెస్ని ఒక 6 తీసుకున్నాను. ఇవి ఇంచుమించుగా ఒక 600 గ్రాములు ఉంటాయండి. చేపల ఇగురు తయారు చేయడానికి మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. దీనిని మనము పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. చేపల ఇగురు తయారు చేయడానికి నేను ఒక బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. గిన్నె వేడెక్కిందండి. దీనిలోనికి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 3 నుంచి 4 స్పూన్లు అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్టీ వస్తుంది. ఆయిల్ వేడెక్కిందండి. దీనిలోనికి మనము ముద్ద చేసుకున్న ఉల్లిపాయను వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముద్దని మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద ఈ విధంగా బాగా వేగిపోయిందండి. దీనిలోనికి ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. దీన్ని కూడా కొద్దిగా వేయిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. మన స్టవ్ని సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. చేపల ఇగురులోకి మసాలా తయారు చేయడానికి నేను 3 స్పూన్ల గసగసాలు వేస్తున్నానండి. ఒక 3 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. 4 లవంగాలు వేస్తున్నాను. చిన్న దాల్చిన చెక్కను కూడా వేస్తున్నానండి. వీటన్నిటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న మసాలా ముద్దను మనము వేగుతున్న ఈ ఉల్లిపాయ ముద్దలోకి వేసేయాలండి. ఈ మసాలా వేసిన తర్వాత మనం స్టవ్ని హైలో పెట్టుకుని ఈ మసాలా అంతా కూడా మసాలా వాసన పోయే వరకు వేయించుకోవాలండి. మసాలా బాగా వేగిందండి. దీనిలోనికి ఒక టమాటా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. ఈ కోసుకున్న టమాటాను కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలండి కొంచెం చీల్చి పెట్టుకున్నాను. ఇవి ఒక 4 వేస్తున్నానండి. వీటిలన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. టమాటా వేస్తేనే మనకి కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఎక్కువ వేయకూడదు, ఒక టమాటా వేసుకోవాలి. టమాటా పచ్చిమిరపకాయలు వేగాయండి. దీనిలోనికి నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కొద్ది సిమ్లో పెట్టుకుందాము. దీనిలో కారం వేస్తున్నానండి. కారం అనేది కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల ఇగురు టేస్ట్ బాగుంటుందండి. ఇవి అన్నిటికీ కొంచెం వేగనిద్దాము. ఇవన్నీ బాగా వేగాయండి. కారం అన్నీ కూడా. దీనిలోనికి మనము నీళ్లు పోసుకుందామండి. మనకి చేప ఉడకటానికి సరిపడినంతగా నీళ్లు పోసుకోవాలండి. మన చేప ముక్కలను బట్టి మనం నీళ్లు వేసుకోవాలి. నేను 1 గ్లాస్ నీళ్లు వేసాను. నీళ్లు వేసిన తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉండాలండి. మరుగుతున్నప్పుడు మనము ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి.
చేప ముక్కలు ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ హైలో ఉంచి ఉడికించాలండి. తర్వాత స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర లేదు, నేను వేయటం లేదు. కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని నేను సిమ్లో పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఎగిరే వరకు ఈ విధంగా సిమ్లో పెట్టి నేను మూత పెట్టేస్తున్నానండి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ విధంగా చూసారా, ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా చేపల ఇగురు రెడీ అయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, కమెంట్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.